దేవుడు ఏమన్నా చెప్పిన, రే నువ్వు స్టార్ అవరా. స్టార్ అంటే ఎలా ఉండే చెప్పండి, రాయల్టీ ఉండాలి. స్టార్ అంటే చెప్పిన ఆ రాయల్టీ ప్రతి దానికి సొంగగాసి, ఫోటోకి, పేరుకి, అలిగి సలిగి ప్రతి దానికి ఏడిస్తే నడుతున్నాను. నువ్వా ఆయనకి స్టార్గా పైలట్గా పనిచేసేది? ప్రతి చిన్నదానికి నువ్వు తగ్గిపోయి ప్రతి దానికి ముఖం చిన్నపుచ్చుకుంటున్నావంటే నీ స్టార్లో ఉన్న లైట్ ఏమవుతుంది చెప్పండి? తగ్గిపోతుంది, కిలోమీటర్ రాలిపోద్ది త్వరలోనే. నీకు త్వరలో నడుతున్న బ్రైట్నెస్ పోతుంది. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ప్రతిదానికి? నీ కేక్ ఎట్టకపోతే ఏడుస్తావు, పిలవకపోతే ఏడుస్తావు, పాట ఇవ్వకపోతే ఏడుస్తావు. నీ క్రిస్మస్లో నీ రోలు నడుతున్నాను. బైబిల్ ఉండదండి చాలా మంది చేతిలో క్రిస్మస్ టైంలో ఇన్సర్ట్లో ఇంకా ఇన్సర్ట్ చేసిన సీరియస్ బైబిల్ ఉండదు. వీళ్ళకి బైబిల్ ఉండదు, బైబిల్ ఉండదు. నల్లింగిల తెల్లింగిలు నల్ల సొక్కాలు అడవులు తిరుగుతుంటారు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఆ క్రిస్మస్ తాత క్యాప్లో ఇలాగా వెనక్కి ఎన్ని హడావుడిగా అడుగుతున్నాను. ఇన్ని తిరుగుతున్నావే, ఇంత రోలుగా అన్నీ బానేస్తారు, బరకలు బానేస్తారు, కుర్చీలు బానేస్తారు, అన్నీ బానేస్తారు. సరిగ్గా ఆ టైంలో ఆ పాత్ర పోసిన టైంలో ఏదికి మీద వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే ఆ కేక్ ఇలా తిరిగేసి వెళ్ళిపోతారు. ఇంతమంది ఉన్నారు క్రిస్మస్లో గొడవలు పెట్టుకునే వాళ్ళు. ఫాస్ట్ గారు అన్నారట క్రిస్మస్ వర్తమానానికి ఆ ఫాస్ట్ గారిని పిలిస్తే నేను రానన్నారట. ఇదో రకం స్టార్ ఇది. ఇయో డమ్మీ స్టార్లు, అదో స్టార్, ఇదో స్టార్ నడుతాడు. ఈ స్టార్ నడుతాడు. మనం వెలగాల్సింది ఎవరి కోసం? నా పేరు కోసం కాదు, నా ఫోటో కోసం కాదు. నేను వెలగాల్సింది ఎవరు చెప్పనా? నన్ను వెలిగించిన వాడు నాలోకి వచ్చాడు, మిమ్మల్ని వెలిగించడానికి మీ దగ్గర కూడా రాబోతున్నాడు. నాడు పుట్టాడు, నాడు పుట్టినవాడు నేడు కూడా నీలో పుట్టడానికి రాబోతున్నాడని జ్ఞానులకి దారి చూపిన నక్షత్రం మాదిరి. చెప్పండి, ఈ లోకంలో చాలామంది తెలివైన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, చాలామంది మేధావులు ఉన్నారు, మనకన్నా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మనకన్నా పేరు మోసిన వారు గొప్ప గొప్ప ఉద్యోగస్తులు ఉన్నారు. ఈ జ్ఞానులందరికీ దారి చూపించవలసిన స్టార్ ఎవరు చెప్పండి? నువ్వు. ఎంప్లాయీస్కి దారి చూపించాల్సింది నువ్వు, చదువుకున్న వారికి దారి చూపించాల్సింది నువ్వు. చెప్పాలకి రే ఇదిగోరా మా దేవుడు గొప్పతనం ఏంటో వినిపిస్తాం, రాని తీసుకురా, 25 తీసుకురా, కూర్చోబెట్టు, వాళ్ళకి దారి చూపించు. నీకన్నా బాగా చదువుకునే వాళ్ళు, అందగాళ్ళు, ఐశ్వర్యవంతులు ఎందులో ఉన్నారు ఈ సొసైటీలో పేరు మోసిన వాళ్ళు, వాళ్ళందరినీ దారి చూపించి ఆయన గొప్పవాడని చెప్పాల్సిన స్టార్ ఎవరు చెప్పండి? నువ్వు కాదా? నీకు లేదా బాధ్యత? మనం ఏం చేసాం చెప్పనా? పైన కట్టాం, దాన్ని వెలిగించాం, మనం ఆరిపోయాం. దాన్ని వెలిగించాం. పర్లోకి అంటుంది, రే ఎలగాల్సింది అది కాదు, కాగితాల స్టార్ కాదు చెప్పండి, నువ్వు ఎలగరా అంటుంది. మళ్ళీ దీనికోసం గొడవలు. ఈ సంవత్సరం చాలా గట్టిగా చేద్దాంరా క్రిస్మస్ అన్నారట మన కోనసీమలో, మన స్లాంగ్లో, మన ఈస్ట్ స్లాంగ్లో. ఈసారి చాలా గట్టుకుంటుందిరా మన క్రిస్మస్, ఏరా అని అడిగారంట. ఏరా అంటే ఈసారి గట్టిగా అంటేటంటే వాళ్ళకన్నా పెద్దది కట్టేద్దాంరా అన్నారా. ఏంటది? స్టార్. అందులో దూరేసి కూర్చోండి అందరూ ఈ నెలంతా. నేను అడుగుతున్నాను, వాళ్ళకన్నా నువ్వు కట్టాల్సిన అది పెద్దది ఇది పెద్దది కాదు, వెలిగించు స్టార్ వెలిగించు. నడుతున్నాను, ఇంటికి వెలిగించు, నీ ఊరికి వెలిగించు, నీ వీధికి వెలిగించు, నీ గోదావరి మీద వెలిగించు, అన్నిటి మీద వెలిగించు. కానీ నేను వెలిగానని చెప్పి అది వెలిగించు. బాగుంటుంది అప్పుడు జీవితం. నేను వెలుగుతున్నా, నా ప్రభు చేత వెలుగుతున్నా, నేను వాడబడుతున్నా, నా ప్రభు చేత పిలవబడ్డా. ఇదిగో నేను వెలిగాను, ఈ నెలంతా వెలుగుతాను, జీవితం అంతా వెలుగుతాను, నా ప్రభు చేత వెలిగింపబడుతున్నాను. నన్ను వెలిగించిన, నన్ను స్టార్గా మార్చిన ఆ దేవుడు ఇదిగో నిన్ను కూడా మారుస్తారా. ఏ వ్యసనాల్లో, ఏ బాధల్లో, ఏ ఇబ్బందులు, ఏ సమస్యలు ఉన్నావు, ఏం ఆరిపోయి బూడిదలో కూర్చున్నావో నన్ను స్టార్గా మార్చిన దేవుడు చెప్పండి, నిన్ను కూడా మారుస్తాడు. ఆయన ఎక్కడ పెట్టుకుంటారో తెలుసు? అక్కడెక్కడ పెట్టడు, ఆయన కుడి చేతిలో పెట్టుకుంటాడు. ఆ కుడి చేతిలో పెట్టుకున్నాడు, ఊరేగిస్తాడు. ఎక్కడెక్కడ తిప్పాలని తిప్పుతాడు, ఎక్కడెక్కడ ఎదిగించాలి ఎదిగిస్తాడు, ఎక్కడెక్కడ ఆశీర్వాదకరంగా పెట్టాలి పెడతాడు. నన్ను వాడేది ఆయన, నన్ను దీవించేది ఆయన, నన్ను నడిపించేది ఆయన, నా జీవితాన్ని అద్భుతంగా మార్చేసింది ఆయన, నా గత చరిత్రను మార్చేసింది ఆయన, నన్ను స్టార్గా మార్చింది ఆయన, నన్ను స్టార్ని చేసింది దేవుడు. చెప్పండి, నిన్ను కూడా స్టార్ని చేస్తాడు రా. ఇది చెప్పు గుడ్ న్యూస్ వాళ్ళకి, నక్షత్రంగా చెప్పిదిగో మనం ఆయన నక్షత్రాలము, ఆయన చేతిలో ఉన్న నక్షత్రాలము, ఆయన చేత పిలువబడిన నక్షత్రాలము, ఆయన చేత పేరు పెట్టి పిలిచిన నక్షత్రం. ఇప్పుడు చెప్పండి, ఇందా కీర్తన చదివాం, ఆ నక్షత్రాలకే కదా ఆయన పేర్లు పెట్టుకున్నది. చెప్పండి, నీకు నాకు. ఇందాక తమ్ముడు చెప్పాడు, నేను పుట్టక ముందే తల్లి గర్భంలో ఎరిమి అన్నాడుగా, నేను పుట్టక ముందే నా పేరుతో సహా ఎరిగి నన్ను పిలిచిన దేవుడు నా బైబిల్ దేవుడు, క్రిస్మస్ దేవుడు, నన్ను పేరు పెట్టి పిలిచినవాడు. ఉదయం ఒక సాంగ్ నా సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. పేరు పెట్టి పిలిచినవాడు ఈడవడు ఎడబాయుడు, ఎవరు నన్ను విడిచినా, ఎవరు నన్ను చేయి విడిచినా, నన్ను విడవని దేవుడు ఎవరైనా ఉన్నాడంటే రక్తమిచ్చి నన్ను సంపాదించిన క్రీస్తు దేవుడు.